హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ప్రజాభవన్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ ఎవరైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన పిల్లలమర్రి గ్రామం నుంచి ఒక వ్యక్తి రావడం జరిగింది. సో తను ఎందుకు వచ్చాడు, సో తనకు ఉన్నటువంటి సమస్యలను కూడా అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ పేరు? నా పేరు చెరుకుపల్లి మనోజ్ అన్న. మాది పిల్లలమర్రి గ్రామం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ స్టేట్. దేనికి వచ్చారు మీరు? అన్న మాది నేను మున్సిపాలిటీ కింద డ్యూటీ చేసిన అన్న. మున్సిపాలిటీలో స్ట్రీట్ లైట్ డిపార్ట్మెంట్లో సబ్ కాంట్రాక్ట్ ఉంది, దాని కింద డ్యూటీ చేసిన అన్న. నేను పడ్డా, కరెంట్ షాట్ కొట్టి కింద పడ్డా అన్న. కింద పడ్డప్పుడు ఏం జరిగిందంటే, మేము అక్కడ కింద పడ్డప్పుడు ఏం జరిగిందంటే ఆయన కన్సల్టేషన్ ఆయన మా కాంట్రాక్టర్ ఉంటాడు, కన్సల్టేషన్ అయితే ఆయన అది ఇస్తా ఇది ఇస్తా నీకు కాంపన్సేషన్ వస్తుంది అని చెప్పిండు. వస్తుంది అన్నాడు కదా అని నేను కాముష్గా బెడ్ మీద ఉన్నా. బెడ్ మీద ఉన్నప్పుడు మళ్ళీ నేను కింద పడ్డప్పుడు రెండింటికి కలిపి నాకు 60,000 రూపాయలు ఇచ్చారు. అంతవరకు 60,000 రూపాయలు ఎట్లా అంటే, ఇప్పుడు నా ఫుడ్డుకి దానికి అంతవరకే ఇచ్చారు. అది నాకు ఎటువంటి జీతం ఇవ్వలేదు. లేచి నేను ఒకవేళ బెడ్ నుంచి లేచేసరికి వాళ్ళు కాంటాక్ట్ ఎత్తేసిర్రు. అయిపోయింది. నేను ఏ పని చేయలేను. ఏ పని చేయకపోయినా మొబైల్ షాప్లో కూకొని అటు ఇటు కూకునేది, అటు ఇటు చేసుకునేది. 2 రోజులు చేసిన నాకు భరించలేని పెయిన్ వస్తుంది. ఇగో ఇట్లా కింద పడ్డానికి ఇట్లాంటి బెల్ట్ వేసుకోకుంటే ఇప్పుడు నా పరిస్థితి ఎట్టుందంటే కాలు చేతులు వణుకుతున్నాయి, నిలబడలేకపోతున్నా. ఆడ ఏం జరగలేదు. కలెక్టర్ గారేమో, సూర్యాపేట డిస్టిక్ కలెక్టర్ గారు కమిషనర్ గారికి చెప్పారు. సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ కమిషనర్ గారు చెప్తే, కమిషనర్ గారు అంటారు కదా రేపు చేస్తా, ఉంది లేదు, పోస్ట్ లేదు, ఖాళీ లేవు, ఏం లేవు, నువ్వు ఎట్లయినా ఉండే. ఇప్పుడు ఎట్లయినా ఉంటాం సార్, ఉంటాం. ఎందుకున్నాం? అమ్మ నాన్న లేని పిల్లగాళ్ళకి మరి ఎట్లా? ఇప్పుడు నాకు అమ్మ లేదా అయ్యలేదు, ఏడున్నా నేను? ఎట్లయినా ఉన్నామంటే ఎట్లుంటా నేను? అమ్మ నాన్న లేరు, అయ్యలేరు, అవ్వలేరు. ఇల్లు ఇచ్చారా మాకు? ఒక్కరు కూడా ఇల్లు వేయలే. ఇగో ఇల్లు గురించి నేను పెట్టుకున్నా. ఇగో ఇల్లు గురించి కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకున్నా. ఇది కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకుంటే ఒక ఆయన అంటుండు, మా ఊరు ఆయన, నా వెనకాల తిరగాలి, మరి చేయాలి నువ్వు అని అంటుండు. నేను అధికారుల కాడికి పోలే. గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మంచిదే, నేను కాదనట్లేను. కానీ గవర్నమెంట్ మా కోసం ఒకసారి ఆలోచించండి. మీరు గవర్నమెంట్ నుంచి మీరు బాగానే హెల్ప్ చేస్తారు, కాదని మాలాంటి వాళ్ళని పట్టించుకోరు. జరా మీ అమ్మ నాన్న లేని వాళ్ళని పిల్లగాళ్ళు ఉంటారు, ఇట్లా నడవలేని పిల్లగాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఎవరిని ఆశ్రయించలేరు. ఇప్పుడు ఆయన దగ్గరికి పోదామంటే వాళ్ళని అంతం అడుగుతాడు. ఏం చెప్తాడు వీడు? ఫస్ట్ పోరగాళ్ళు ఉంటారు, ఎవరు పట్టించుకోరు వాళ్ళని. ఇప్పుడు గవర్నమెంటే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని, అది ఇల్లు కానీ ఏదైనా చేయాలన్నా కూడా మాలాంటి వాళ్ళని కూడా ఒకసారి ఆదరించండి, మమ్మల్ని కూడా జర పట్టించుకోండి. ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మాది అమ్మ నాన్న లేని పిల్లగాళ్ళ, ఇప్పుడు మేము పోయి ఇప్పుడు ఇల్లు గురించి పెట్టుకోవాలంటే, నీకు పెళ్ళైందారా బాబు, నీకు ఆడపిల్ల ఉండాలి, ఆడపిల్ల పేరు మీద ఇల్లు వస్తుందిరా బాబు అని అంటూ మేము అన్ని రోజులు ఏడున్నాం సార్? మరి మీరే చెప్పరు. ఏడున్నాం? మురికాలలో పండుకోవా? ప్లాట్ఫారం మీద పండుకుంటే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి కొడుతుండే, ఈడెందుకు పంతున్నావురా అని. ఏం చేయండి సార్, మీరే అర్థం చేసుకోరు సార్. మీరే మమ్మల్ని దయచేసి సార్, జర దండం పెట్టి కాలు మొక్తాం, మాకు ఇది ఒక్క సాయం చేయరి. మాలాంటి వాళ్ళ ప్రజలు కూడా పట్టించుకోరి. ఒక్కసారి మా మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి, మా సూర్యాపేట డిస్టిక్ గురించి మాట్లాడరు. కలెక్టర్ గారు ప్రేమతో చెప్పినా కూడా కనీసం మున్సిపాలిటీ కమిషనర్ గారు అయితే అసలు పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని. నేను ఎన్ని రోజుల నుంచి ఇగో చూడండి, డేట్ చూడండి. నేను ప్రజాభవన్కి ఎప్పుడు ఆడ సూర్యాపేట జిల్లా ప్రజాభవన్లో 28/7/2025లో పెట్టిన అప్లికేషను. 6 నెలలు అవుతుంది ఇప్పటికి. కమిషనర్ గారు రెస్పాన్స్ ఇవ్వట్లేరు. కలెక్టర్ గారు ఇస్తారు మంచినే, కలెక్టర్ గారు ఎమ్మడే చెప్పాలి, నాకు ఎమ్మడే చేయాలని అంటారు. కానీ కమిషనర్ గారు ఏమనట్లేదు. ఊరికే తిరిగి నాకు ఏం తిరుగుతా సార్? నాకు ఫుడ్ నేను ఇప్పుడు ఈ ఆఫీస్ చుట్టూ తిరిగితే నాకు ఫుడ్ ఒకటి పెడతాడు. వాళ్ళని పెట్టేటోళ్ళు ఉన్నారా సార్? మాకు బువ్వ పెట్టేటోళ్ళు వాళ్ళని ఉన్నారా? ఇవ్వలేరు. కనీసం మీరన్న ప్రభుత్వం మాకు మేలు చేస్తుంది, అందరికి మేలు చేస్తుంది, మమ్మల్ని కూడా అర్థం చేసుకోరు సార్. జరా మీరు అందరికి మేలు చేస్తారు, కాదనట్లేము. ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు అందరికి మేలు చేస్తుంది. గవర్నమెంట్ తప్పు కాదు, కొంతమంది అధికారులు కొంతమంది ఉన్నారు సార్, మీరు వాళ్ళని పట్టించుకోరు. జరా మాలాంటి వాళ్ళు పేదలకి న్యాయం జరగాలంటే వాళ్ళని మీరు సర్దిద్దాలి, అంతే సార్. జరా మీరు అర్థం చేసుకొని మాకు ఈ ఒక్క హెల్ప్ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. జరా అంతే సార్. ఇక సో ఇది మనోజ్ చెప్తున్నటువంటి మాట. ఎవరైతే ఈ పిల్లలమర్రి గ్రామానికి సంబంధించి సూర్యాపేట జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ కాంట్రాక్టర్ కింద పనిచేస్తున్నప్పుడు కింద పడి దెబ్బలు తగిలిన తర్వాత ఆ కాంట్రాక్టర్ దాని పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడైతే తను కింద పడ్డాడో తను మళ్ళీ లేచి తనకు మళ్ళీ ఆ డబ్బులన్నీ సెటిల్ అయిన తర్వాతనే ఆ కాంట్రాక్టర్ రిలీవ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ తన పని తాను చేసుకుని వెళ్ళిపోయాడు. సో ఈ సామాన్యుడు చెప్తా ఉన్నాడు, నాకు తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, నేను ఎలా బతకాలి, ఇప్పుడు నాకు నడుము నొప్పి అనేది స్టార్ట్ అయింది. సో నాకు ఇప్పుడు తదుపరిగా ఇలాంటి ఉద్యోగం కూడా లేదు, అదేవిధంగా నాకు రావాల్సినటువంటి కాంపోజిషన్ డబ్బులు కూడా రాలేదు. కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్ దాదాపు మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు. మున్సిపల్ కమిషనర్ వచ్చి తనకు చెప్పినప్పుడు కూడా ఎవరు అక్కడ ఉన్నటువంటి కమిషనర్ మాత్రం ఇవాళ రేపో మాపో అన్న విధంగానే తన పని తను
చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సో ఈ అబ్బాయికి ఇలా ప్రతిరోజు ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో నాకు తల్లిదండ్రులు లేరు, ఇంకొంచెం కనీసం ఒక పూట తిండి పెట్టే వాళ్ళు కూడా లేరు. సో ఇలాంటి సమయంలో నేను ఇలా ఆఫీసులో చుట్టూ తిరిగితే నాకు తిండి ఎలా వస్తుందని కూడా చాలా అడుగుతూ ఉన్నాడు. సో ఇతను చెప్పిన పాయింట్లో ఒక పాయింట్ మాత్రం చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మా నాన్న లేని పిల్లలు తాము ఇల్లు అప్లై చేసుకోవాలంటే కూడా అటు భార్య ఉంటే కానీ లేకపోతే ఇటు ఎవరైనా కుటుంబంలో తల్లి ఉంటే కానీ తప్ప ఇక్కడ ఇల్లు అప్లై చేసుకునే ఆప్షన్ అయితే లేదు. సో ఇలా అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఇలాంటిది ఒక స్పెషల్ టీం కావచ్చు, లేకపోతే ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి వారికి ఇల్లు అప్లై చేసుకునే విధంగా వారికి ఒక స్లాట్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే అటు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు, ఇటు ఎవరైతే భార్య ఉన్నారో సో వారు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఇట్లా అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వారికి అప్లై చేసుకునే ఆప్షన్ లేదు. సో వారు ఎక్కడ బతకాలనే దాంట్లో కూడా మనోజ్ అడిగిన వాదనలో అయితే ఒక కరెక్ట్ అయితే ఉంది. సో దీని గురించి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. సో ఇలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం నిలబడాలి. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో సో ఈ అబ్బాయికి న్యాయం జరిగే విధంగా మీ చర్యలు ఉండాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో ఫ్యూచర్లో ఈ అబ్బాయి అక్కడికి వచ్చినప్పుడు దానికి న్యాయం జరిగే విధంగా మీరు కూడా చర్యలు తీసుకోవాలి. సో ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో తన ద్వారా కాంపోజిషన్ ఇప్పించాలి, లేకపోతే తదుపరిగా మీ మున్సిపల్ కార్పొరేషన్లో ఏమైనా జాబ్స్ ఉంటే కూడా తనకి ఇచ్చే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలని కూడా కోరుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ స్టేట్ టు పొలిటికల్స్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Lokesh Gaud from Prajavan, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.